ఆయన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్. సహజంగా ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలే అని అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి వ్యక్తి కూడా చాలా తిప్పలు పడ్డారట. ఈ విషయం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ స్వయంగా చెప్పారు. ఏపీలో గత ప్రభుత్వం తనతో పాటు తన కుటుంబంపై కక్ష కట్టేలా వ్యవహరించిందని, ఆ కేసులు బనాయించిందని ఆరోపించారు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కే అలాంటి పరిస్థితి ఎదురైతే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు సర్. థ్యాంక్ యూ జయశ్రీ. ఇటీవల బహుశా వారం రోజులు అవుతుందేమో భారతదేశపు మాజీ సీజే చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని? తన వ్యక్తిగత విషయాలతో పాటు అనేక విషయాలను కూడా అక్కడ అమరావతి రైతుల గురించి మాట్లాడారు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. దాంతోపాటు రైతులు న్యాయ వ్యవస్థను నమ్ముకున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. ఇక ఆయన విషయానికి వస్తే మాత్రం గత ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులను వేధించింది, ఇబ్బంది పెట్టింది, అలాగే కేసులు కూడా పెట్టింది అన్నటువంటి విషయాన్ని ఇవాళ బహిరంగంగా ఒక సభలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ దేశంలో అత్యంత ఉన్నతమైన స్థానం ఏంటి అని అంటే ప్రధానమంత్రి పదవి కంటే కూడా చీఫ్ జస్టిస్కి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలతో భారతదేశ యొక్క చరిత్రను కూడా మార్చినటువంటి న్యాయమూర్తులు కొంతమంది ఉన్నారు. అది గతం. వర్తమానం చూస్తున్నప్పుడు రాజకీయాలు పూర్తిగా న్యాయ వ్యవస్థను కూడా కలుషితం చేస్తున్నాయన్నటువంటి విషయం మనకి చాలా సందర్భాల్లో నిరూపితమవుతోంది. రాజకీయమైనటువంటి ప్రమేయాలతోనే ఇవాళ జడ్జీలు కూడా నియమింపబడుతున్నారు అన్నటువంటి కొన్ని వాస్తవాలు మనం చూస్తున్నప్పుడు జనం నివ్వెరపోయే పరిస్థితి కనపడుతోంది. అలాగే మాజీ జడ్జెస్ కొంతమంది గవర్నర్లుగా రావటం, న్యాయ వ్యవస్థ నుంచి రిటైర్ అయిన వాళ్ళు గవర్నర్లుగా ఒక రాజకీయ పదవిని, దట్టు ఒక నామినేటెడ్ పోస్టును తీసుకోవడం అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరం నాలాంటి వాళ్ళ దృష్టిలో. కారణం, ఒక మాజీ న్యాయమూర్తికి గవర్నర్ పదవి ఇవ్వాలి అని అంటే రాజకీయాలతో అంతో ఎంతో సంబంధం ఉంటే కానీ ఇచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి సంబంధాలు వాళ్ళు సర్వీసులో ఉన్నప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీకో ఏదో ఒక ప్రధాన నాయకుడికో దగ్గరగా ఉండబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి నియామకాలు కూడా జరగటం చాలా సహజంగా జరుగుతాయి. మరి దీన్ని సహజంగా భావించాలా? అలా ఊహించగలమా? అసలు కనెక్టెడ్ కానటువంటి ఈ రాజకీయ వ్యవస్థకు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఏంటా స్థానం? న్యాయమూర్తిగా. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులుగా రిటైర్ అయిపోయిన తర్వాత రాజకీయంగా నామినేటెడ్ పోస్టుల్లోకి వెళుతున్నారు అని అంటే ఇక్కడ ఏదో ఒక బంధం వీళ్ళని ఆబ్లిగేట్ చేస్తోంది, ఏదో ఒక ప్రయోజనం వీళ్ళిద్దరిని కలిపి నడిపిస్తుంది అన్నదానికి చాలా ఆధారంగా కనపడతాయి ఈ నియామకాలు. ఇక మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఎన్వి రమణ గారు మాట్లాడినటువంటి మాట ఇవాళ చర్చనీయాంశం అవుతోంది. వారం క్రితమే దీని మీద నేను మాట్లాడాను, కానీ ఇవాళ సంపూర్ణంగా మాట్లాడాల్సిన దశ ఇంకా వస్తోంది. అనేకమైనటువంటి గొంతులు, అభిప్రాయాలు కూడా ఎన్వి రమణ మీద, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలా చర్చ నడుస్తోంది. ఆయనకి అంత అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నది కదా. గత ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యుల మీద, అలాగే ఆయన మీద కూడా ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితి ఉంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు అన్నటువంటి ప్రశ్న ఇవాళ ఆయనే సమాధానం చెప్పాల్సిన దశ తెచ్చుకున్నారు. ఈ దేశంలో సామాన్యుడికి న్యాయం జరగట్లేదు అని ఏడుస్తున్నటువంటి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్గా ఉండి ప్రభావం చూయించగలిగిన వాళ్ళు, అలాగే మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్లో కూర్చున్న వాళ్ళకి దిక్కు లేదు అనంటే, రాజకీయమైనటువంటి వేధింపులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనంటే మరి న్యాయ వ్యవస్థ నిద్రపోతోందా, లేక మిగతా వ్యవస్థలన్నీ
రాజకీయమైనటువంటి వ్యవస్థలు న్యాయ వ్యవస్థను కూడా భయపెడుతున్నాయా? అలాగే రాజకీయ నాయకులు కూడా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఎన్వి రమణ గారు లాంటి వాళ్ళని కూడా భయపెడుతున్నాయా, ఇబ్బంది పెడుతున్నాయా అన్నటువంటి ఆలోచన ఇవాళ కలగజేశారు ఆయన. ఎందుకని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు అనంటే ఆరోపణ ఏంటి, కేసులు ఏంటి అనంటే అమరావతి ప్రాంతంలో ఈయన కుటుంబ సభ్యులు భూములు కొనటం, ఆ కొన్నదాన్ని ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఆక్షేపించటం, ఇక్కడ రాజధాని నగరం వస్తుందన్న దాంట్లోనే ఇక్కడ కొన్ని కుట్రలు జరిగాయి, కొన్ని అక్రమాలు జరిగాయి. కావలసిన వాళ్ళందరూ భూములు ముందుగానే కొనేసుకున్నారు. రాజధాని నగర నిర్మాణం యొక్క రాజధాని ప్రాంతాన్ని ప్రకటించబోయే ముందే ఇక్కడ చాలా మంది అస్మదీయులు అంటే కావలసిన వాళ్ళందరూ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ భూములు కొన్నారు అన్న దాని మీద ఒక ఆరోపణ వచ్చింది. దాని మీదే కేసులు కూడా పెట్టారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే అందరికీ తెలుస్తుందా అమరావతి ఇక్కడే వస్తోంది, రాజధాని నగర నిర్మాణం ఇక్కడే జరగబోతోంది అన్నది? కోర్స్ చీఫ్ జస్టిస్గా ఆ రోజు ఉన్నటువంటి ఎన్వి రమణ గారికి అనేక మంది ముఖ్యమంత్రులతోటి ప్రధాన నాయకులతోటి కూడా సన్నిహిత సంబంధాలు, స్నేహ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. అందులో ఆయన చంద్రబాబు గారికి కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి ఈయనకి ఆ విషయం ముందే తెలిసి భూములు కొన్నారు అన్నటువంటి ఆరోపణతో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం కేసులు పెట్టడం కూడా జరిగింది. మరి ఈ సమస్యను మనం ఎలా తీసుకోవాలి? అందరికీ తెలుస్తుందన్నటువంటి దాఖలాలు ఎక్కడున్నాయి? అలాగే ఒక సామాన్యుడు భూమి కొనుక్కుంటే ఏ బంధాలు లేనటువంటి ఆ సామాన్యుడికి అక్కడ రాజధాని నగర నిర్మాణం జరగబోతోంది, రాజధానిగా డిక్లేర్ చేయబోతోంది అని తెలిసే అవకాశం ఉందా? ఉండదు. కోర్స్ ఈయనది కూడా అలానే తీసుకుందాం, పెద్ద ఇబ్బంది ఏముంది, ఎటు కేసులు పెట్టారు, వేధించారని ఆయనే చెప్పారు. ఇక మరొక అంశానికి వస్తే అమరావతి రైతుల ఉద్యమం అద్భుతమైనటువంటి ఉద్యమం అని ఆయన అభివర్ణించారు. మంచిది. అలాగే అమరావతి రైతులు న్యాయ వ్యవస్థను నమ్ముకున్నారు అన్నటువంటి వ్యాఖ్య కూడా చేశారు. కానీ ఇక్కడ చీఫ్ జస్టిస్ లాంటి ఒక ప్రధానమైనటువంటి న్యాయమూర్తిని ప్రశ్నించాల్సిన దశ వస్తుంది. కారణం ఏంటి? అమరావతి రైతులు న్యాయ వ్యవస్థను నమ్మారు, కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఫలితం ఏంటి? ఇప్పటికి కూడా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్లాట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి న్యాయం జరగలేదు, వాళ్ళ మీద ఒత్తిడి వచ్చింది. దాంతోపాటు మరొక ప్రధానమైనటువంటి అంశం చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి ఎన్వి రమణ గారు లాంటి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు పెట్టిన ఖర్చు ఏంటి? కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. న్యాయమూర్తులు మరి అది తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండరు. న్యాయవాదుల్ని నియమించుకోవడానికి, పవర్ఫుల్గా వాదించే వాళ్ళని ఆశ్రయించడానికి కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ రైతులకు ఎందుకు వచ్చింది? ఆ కోట్లు ఎక్కడి నుంచి వాళ్ళు తెచ్చారు? తిన్నా తినకపోయినా ఈ న్యాయవాదులకు ఇవ్వవలసినటువంటి ఫీజులు కోట్లు దరిదాపు 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో రైతులు పడ్డారు. కారణం ఏంటి? ప్రభుత్వాన్ని నమ్మి, చట్టాన్ని నమ్మి, శాసనాన్ని నమ్మి వాళ్ళు భూములు ఇచ్చారు. మరి వాళ్ళ గతి ఏంటి? 10 సంవత్సరాలకు పైగా ఇవాళ అడుక్కు తినే దశలోకి వెళ్ళిపోయారు చాలామంది. ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితిలో పడిపోయారు చాలామంది. అలాగే 200 మందికి పైగా చనిపోయారు ఆ రోజు ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి ప్రభుత్వ ఒత్తిడికి, అలాగే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే వచ్చి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కానీ కొంతమంది నాయకులు కానీ. బట్ ఒరిగిందేంటి? జరిగిందేంటి? నిజానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నది అనంటే ఎవరి శ్రమది? ఆ రైతులు నిలబడబట్టే, ఆ మహిళలు కలబడబట్టే, ఆ మహిళలు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయంగా తెచ్చుకోబట్టే. ఇది వాస్తవం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒకే ఒక పొరపాటు. ఆ రైతులు ఎంత కష్టపడ్డారు అన్నటువంటి విషయాన్ని గుర్తించట్లా, ఇప్పటికీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారన్నటువంటిది చర్చించట్లా. పదే మాట్లాడుతున్నారు. అమరావతి రైతులను పొగట్టం తప్పితే, సభల్లో కనపడినప్పుడు శాలువాలు కప్పడం తప్పితే, ఏదో వాళ్ళ పక్షాన నిలబడినట్టుగా నటించడం తప్పితే ఆ రైతుల పక్షాన నిలబడింది ఎవ్వరూ లేరు.
ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా నారాయణ అనే మంత్రిని పెట్టుకొని ఒక నాటకం ఆడుతుందేమో అన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి రైతులకి. రైతులు అనగానే మనం గౌరవిస్తామన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల్ని సిఆర్డీఏ భవనాల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలిగా. రైతులు పదే పదే ఒక ప్రశంసను మాత్రమే సభల్లో వింటూ ఉంటారు, వీళ్ళు త్యాగధనులు అని. కానీ మరి త్యాగం చేసినాడు ఒక కన్నెలమయం అవ్వాలా? దాంతోపాటు మరొక విషయం కూడా ఇవాళ ఎన్వి రమణ గారు మాట్లాడిన దాని మీద కొంతమంది విమర్శ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికంటే కూడా మానవ మేధస్సే గొప్పది అన్న అభిప్రాయం చెప్పారు. అందులో తప్పేముంది? అది తప్ప? అలాగే ఎక్కడైనా మనం ఒక అభిప్రాయానికి సూచనకి అలాగే తప్పు పట్టడం, ఈ మూడిటికి చాలా తేడా ఉంటుంది. రాముడు చాలా గొప్పవాడు అని అంటే శివుడు పనికిమాలిన వాడు కాదు అని అర్థం కాదుగా. ఒక దేవుడిని మనం గుర్తించాం, ఆ దేవుడికి సంబంధించి పూజ చేస్తున్నామనంటే మిగతా వాళ్ళకి ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పూజలు ఉంటాయి, గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, ఆరాధన ఉంటుంది, నమ్మకాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా మానవ మేధస్సుని ఒక అభిప్రాయం మాత్రమే చెప్పాడు ఆయన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు పనికిరాదని చెప్పలా. నిజానికి మానవ మేధస్సు గొప్పదైతే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అసలు భూమి లేనిదే మొక్క ఎలా పుడుతుంది అన్నటువంటి చిన్న వాదన ఇక్కడ మనం అప్లై చేయలేమా? సో మొత్తం మీద మనం గమనించినప్పుడు ఇవాళ మాజీ చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాటలు కొంత భయాన్ని కలగజేస్తున్నాయి, కొంత అనుమానాన్ని పెంచుతున్నాయి, కొంత అసహనాన్ని కూడా తెస్తున్నాయి. ఇంత ప్రధానమైనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళకి రాజకీయమైనటువంటి వేధింపులు ఉంటున్నాయి అనంటే మరి అమరావతిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క బతుకేంటి, పరిస్థితి ఏంటి? అది కూడా చర్చించాల్సిన అంశమేగా. అందుకే న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు మాట్లాడేప్పుడు కొన్ని ఆలోచించి మాట్లాడాలి. మరొక విమర్శ కూడా ఆయన ఫేస్ చేయాల్సిన దశ ఉన్నది. అదే ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన కుటుంబాన్ని వేధించిందని చెప్పారో ఆ ముఖ్యమంత్రి సన్మానం చేస్తాను అని అంటే వెళ్ళి తల వంచుకొని శాలువా కప్పించుకొని స్టేజ్ మీద 4 మాటలు మాట్లాడేసి వచ్చినటువంటి సందర్భాన్ని ఏమనాలి? నటించారా? లేక ఆబ్లిగేషన్గా భావించారా? లేదు ప్రోటోకాల్ అని మీరు దాన్ని ఆచరించారా? నాట్ లైక్ దట్. ఇవాళ మీరు బహిరంగంగా మాట్లాడినటువంటిది చీఫ్ జస్టిస్గా యూ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ ఆబ్లిగేషన్స్. అవసరం లేదే. ఒక అవినీతి ముఖ్యమంత్రి అని మీరు చెప్తూ మళ్ళీ వాళ్ళ పక్కనే కూర్చొని గంటల తరబడి మీరు ఎక్కడైనా చర్చలు చేసుకుంటా ఉంటే ఈ దేశానికో, ఈ రాష్ట్రానికో, ఆ ప్రాంతానికో మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? ఇచ్చే సమాచారం ఏంటి? దీన్ని ఆలోచించాలి. దీని మీద పదే పదే చర్చ జరగడం కంటే కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా చర్చనీయాంశమో, వివాదాస్పదమైనటువంటి విషయాలు లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉంటే చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. దాన్ని ఆలోచిద్దాం. రైట్ సార్.